హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి హ్యాపీగా ఉండండి. నేను మీ మనీ పవర్ బాబా పండుగ యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే. సో మొదటిసారిగా మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లైఫ్ టైం గ్రాఫ్. నేను 2025 మార్చ్ 20వ తారీఖు ఒక వీడియో చేశాను లైఫ్ టైం గ్రాఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. చాలామంది కూడా అది ఎక్కువ లక్షల్లో ఏం వెళ్ళలేదు, ఒక 2600 మంది చూశారు. అయితే వాళ్ళ చూసిన దాంట్లో కూడా కొందరు వాళ్ళ కింద ఒక 10 మందో 20 మందో కామెంట్ రూపంలో తెలియజేసారు. కానీ మరి ఈ 2026 ఎందుకు చేస్తున్నాను మళ్ళీ ఈ వీడియో అంటే, లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఈ 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మన లైఫ్ ఎలా ఉంటుంది, ఏ సంవత్సరం మనం టాప్ లెవెల్కి వెళ్తాం మన జీవితంలో, ఏ సంవత్సరం మనం డౌన్ఫాల్ అవుతాయి, ఏ సంవత్సరం మనకు ప్రమాదాలు వస్తాయని ఒక విధంగా చెప్పాలంటే భవిష్యవాణి, ఇది భవిష్యవాణి అని తెలిసిపోయిందిగా. సో ఈరోజు మనము లైఫ్ టైం గ్రాఫ్లో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే ఒక అద్భుతమైన ఆవిష్కరణ, ఒక భవిష్యవాణి. అంటే 100 సంవత్సరాల్లో మనకి ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయని. ఓకేనా. ఆ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, మనకు 2009లో మరి మార్చి 26వ తారీఖు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకసారి ఆ వీడియోను చూద్దాం మనం, ఒకసారి మన వీడియో ఎలా ఉందో ఒకసారి ప్లే చేద్దాం మనం. చక్కగా చెప్పడం జరిగింది. స్టార్ట్. 2.7కి వచ్చేసింది దిగింది. సో 2024కి గ్రాఫ్ ఇదిగో 2000 ఇగో దిగిపోయింది, 2.7కి వచ్చేసింది. ఇప్పుడు 2026కి 17 నెంబర్ వస్తుంది, గ్రాఫ్ ఇంకా తగ్గుతుంది. చాలా ప్రమాదం అది, చాలా ప్రమాదం అది. నేను వెరీ గుడ్గా చూశాను, నేను చాలా ప్రమాదమైంది. అంటే నెక్స్ట్ ఇయర్ జూనియర్ ఎన్టీఆర్ చూసారా. ఇప్పుడు నేను లాస్ట్ ఇయరే చెప్పాను. లాస్ట్ ఇయర్ ఏం చెప్పానంటే 2026 చాలా ప్రమాదం ఉంది అని చెప్పడం జరిగింది. 2026 చాలా ప్రమాదం ఉంది అని చెప్పాను కదా. ఈ 2026 స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏప్రిల్, ఈ షూటింగ్ చేసేది ఏప్రిల్ 4వ తారీఖు చేస్తున్నాను 2026. మరి ఎప్పుడు ప్రమాదం ఉంది అంటే మే 20 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రమాదం జరగబోతుంది. ఎందుకు అంటే 17 నంబర్ వస్తుంది. 17 నంబర్ వచ్చి దాదాపుగా మీకు మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి మరియు ముఖ్యంగా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఎంతోమందికి మీరు చక్కగా సురక్షితంగా వెళ్ళండి అని చెప్తుంటారు కదా. నేను మీకు కూడా చెప్తున్నాను, ఎక్కడైనా మీరు ప్రయాణాలు చేసినప్పుడు ఫ్లైట్ ఎక్కినా, కార్ ఎక్కినా, బస్ ఎక్కినా, ఏదెక్కినా జాగ్రత్తగా మీరు వెళ్ళండి. ఇది లైఫ్ టైం గ్రాఫ్. మీరు భవిష్యవాణి అనుకుంటారా, ఫ్యూచర్ ప్రిడిక్షన్ అనుకుంటారా, మీరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది. నేను చెప్పుడు కాదు, ఈ నంబర్ అంటే మీకు చూశాను. ఈ నంబర్ వచ్చినప్పుడు మీరు రక్షించబడ్డారు. సో ఈ నంబర్ వచ్చినప్పుడు రక్షించబడ్డారు అని చెప్పడం జరిగింది కదా. అక్కడ విషయం ఏంటంటే, నంబర్ వచ్చినప్పుడు రక్షించబడ్డది అని చెప్పినాం కదా. మనం లైఫ్ టైం గ్రాఫ్ ఒకసారి చూసుకుంటే, మనం లైఫ్ టైం గ్రాఫ్ కూడా చూద్దాం ఒకసారి. లైఫ్ టైం
సో లైఫ్ టైం గ్రాఫ్ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇది మన జూనియర్ ఎన్టీఆర్ గారిది, ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ ఇది నిజం, ఎలా ఉంది అనేది కూడా చూసుకోవచ్చు మనం. సో ఆయన జీవితంలో కెరియర్లో కూడా ఎప్పుడైతే టాప్ పొజిషన్ అని ఉన్నదో, సో మీరు ఇక్కడ నేను టిక్ చేస్తున్నాను, గ్రీన్గా ఉంది చూడండి, ఇక్కడ టాప్ పొజిషన్ 2004లో టాప్ పొజిషన్. మీరు గూగుల్లో వెతుక్కోవచ్చు 2004లో ఏం చేశారు అనేది. అదేవిధంగా 2010లో కూడా టాపే. సో 2013లో కూడా టాపే. ఆయన 2019కి వచ్చేసరికి గ్రాఫ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది, 2031కి ఇంకా కిందికి వెళ్ళిపోతుంది, 2037కి జీరో జరిగిపోతుంది, ఈ 2033 నుంచి 2044 వరకు. ఇది లైఫ్లో ఆ ఈవెంట్స్, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రోమోలాగా. సో మనకి ఇక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది. నేను చూపించేది స్పష్టంగా ఇదిగోండి, గ్రాఫ్ ఎలా వచ్చింది అనేది 8.9 నుంచి 8.3 వచ్చేసింది చూడండి ఇక్కడ. తర్వాత 5 వచ్చింది. గ్రాఫ్ క్రమక్రమంగా ఏంది తగ్గుతుంది, గ్రాఫ్ తగ్గుతుంది. 2019 గ్రాఫ్ ఇంకా తగ్గింది, 2031కి ఇంకా తగ్గిపోయింది అన్నమాట. చూడండి, ఇది గ్రాఫ్ అనేది లైఫ్ టైం గ్రాఫ్లో ఎవరికైనా, ఇక్కడ ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, సెలబ్రిటీ అయినా, నార్మల్ పర్సన్ అయినా, లైఫ్ టైం గ్రాఫ్ అనేది మీ భవిష్యత్తును పూర్తిగా తెలియజేస్తుంది. మీరు ఎంత సెలబ్రిటీలైనా సరే, నార్మల్ వ్యక్తులైనా సరే, ఈ లైఫ్ టైం గ్రాఫ్ పూర్తిగా తెలియజేస్తుంది. ఇప్పుడు మొదటి పేజీలో నేను చూపించాను కదా, ఆ గ్రాఫ్ ఎలా పైకి వెళ్ళింది, గ్రాఫ్ ఎలా తగ్గింది, ఒకసారి మళ్ళీ చూసుకొని గ్రాఫ్ ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు మీకు మనకి 2026లో ఏం జరగబోతుందో స్పష్టంగా ఇక్కడ మధ్యలో చూడండి, ఆరెంజ్ కలర్లో ఉంది. ఈ ఆరెంజ్ కలర్ పైన ఉన్నప్పుడు మనం అఖండ విజయాలు, ఇదిగోండి ఆరెంజ్ కలర్లో పై ఉంటుంది కదా, విక్టరీ, విజయాలు. ఇక్కడ ఆరెంజ్ కలర్ కన్నా కిందికి వచ్చేస్తుంది అనుకోండి, ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇది బాగా గమనించండి. ఇది బార్డర్ లైన్, ఈ బార్డర్కి పైన ఉంటే ఏంటిది, కింద ఉంటే ఏంటిది అనేది లైఫ్ టైం గ్రాఫ్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ మనం స్పష్టంగా 100 సంవత్సరాల గ్రాఫ్లో మొదటి పేజ్ అయిపోయింది, ఇది రెండవ పేజ్ చూసుకోండి, ఇది రెండవ పేజీ. ఇది 100 సంవత్సరాల గ్రాఫ్ ఇలా ఉంటుందండి. అంటే ఒక 2 హిమాలయ కొండలలాగా మధ్యలో ఇది డౌన్ఫాల్ అండి. ఈ స్టేజ్ అంతా డౌన్ఫాల్, ఇదంతా. సో ఇదంతా గ్రోత్ అండి, ఇదంతా గ్రీన్ అనేది గ్రోత్. చూడండి, ఇదంతా గ్రోత్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏంటిది డౌన్ఫాల్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ డౌన్ఫాల్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది, ఆల్రెడీ ఇక్కడ దాకా ఎండిపోతుంది. సో ఇప్పుడు ఇంకా దీన్ని క్లియర్గా మనము ఇది రెండవ పేజీ, ఇక మూడో పేజీ తీసుకుందాం. మూడో పేజీ చూసుకుంటే మనకు మూడో పేజీలో ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పబోతుంది ఏంటంటే, మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎప్పుడు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది చెప్పబోతుంది. ఇక్కడ ఆల్రెడీ జరిగింది కదా, ఎందుకంటే ఒకసారి ఏదైనా చరిత్ర తెలుసుకోవాలి. ఈ లైఫ్ టైం గ్రాఫ్ నిజంగానే పనిచేస్తుందా, ఈ నంబర్ నమ్మచ్చా, నంబర్ల గురించి భగవద్గీతలో ఉంది, నంబర్ల గురించి ఖురాన్లో ఉంది, నంబర్ల గురించి బైబిల్లో ఉంది, నంబర్ల గురించి వేదాల్లో ఉంది, నంబర్ల గురించి ఏ మతంలో అయినా, కులంలో అయినా, ప్రపంచంలో ఏ దేశంలో అయినా నంబర్ల గురించి ఉంటుంది. ఈ సృష్టి మొత్తం నంబర్ల పైన ఆధారపడి ఉంది. మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ చాయిస్. నమ్మినా నమ్మకపోయినా నంబర్ అనేది ఆగదు. ఈ మధ్యకాలంలో చాలామంది లీడర్స్ ఏమంటారు తెలుసా, చట్టం పని చట్టం చేసుకుని పోతుంది అని నేను అనను, కానీ నంబర్ పని నంబర్ చేసుకొని పోతుంది. నంబర్ పని నంబర్ చేసుకొని పోతుంది. నంబర్ రూల్స్ ది యూనివర్స్. విశ్వాన్నే ప్రపంచాన్నే పరిపాలించే నంబర్స్. మనం దాంట్లో విషయంలో చాలా సూక్ష్మాతి సూక్ష్మం. సో అందుకోసమే మనం పాజిటివ్ నెంబర్స్ని మనం ఫాలో చేస్తే మనం పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ని ఫాలో చేస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ లైఫ్ టైం గ్రాఫ్లో మనం చూసుకుంటున్నాం కదా, మనం లైఫ్ టైం గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు 2009 సంగతి ఏంటిది, 2009లో ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి 2009కి మనము సెకండ్ గ్రాఫ్లోకి వెళ్దాం, వెళ్ళిపోదాం. సెకండ్ గ్రాఫ్లో 2009 ఎలా ఎప్పుడు ఉంది అని అంటే చూడండి. సో 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతుంది. ఒక్కసారి చూసుకుందాం మనం 2009లో ఏం జరిగింది. ఇది మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను. లైఫ్ టైం గ్రాఫ్ చూడండి, బార్డర్కి పైనే ఉంది, అంటే 3.8, 3.5, ఇది
3.5కి ఎక్కువనే ఉంది. సో ఎంత ఉంది ఇక్కడ 2009లో 26 సంవత్సరాలప్పుడు 8.4 ఉంది గ్రాఫ్. అప్పుడు యాక్సిడెంట్ జరిగింది, ఘోరమైన ప్రమాదం. అసలు మళ్ళీ జన్మించడం, మృత్యుంజయుడు అంటారు దాన్ని, మృత్యుంజయుడు. అక్కడ ఆ పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటే చనిపోతాం. అయితే ఇక్కడ 17 నంబర్ వచ్చినప్పుడు మరణాలు జరుగుతాయి అని చెప్తున్నా కదా. మరి 2009లో 19 నంబర్ వచ్చింది కదా గురూజీ, మీరు అన్నీ తప్పు చెప్తున్నారు అనుకోవచ్చు. అలా కాదండి, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు క్లారిటీ చెప్పబోతున్నాను మీకు. విశ్వరహస్యంలో లైఫ్ టైం గ్రాఫ్ క్లారిటీ చెప్పబోతున్నాను చూడండి. ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారిది బర్త్డే ఎప్పుడు అని అంటే 20వ తారీఖు మే నెల. సో ఎప్పుడైనా సరే, ఎప్పుడు లైఫ్ టైం గ్రాఫ్లో చేంజెస్ వస్తాయి అంటే చూడండి, 2008 అనుకుందాం ఇక్కడ. అంటే ఆయన సంవత్సరం 25 సంవత్సరాలు, ఇక్కడ 25 సంవత్సరాలు. సో మరి 2008 మే 20. ఇప్పుడు మళ్ళీ 2009 మే 20. సో 2008 మే 20, 2009 మే 20. ఈ మధ్యకాలంలో ఏ నంబర్ నడిచింది అంటే ఇదిగోండి. ఈ మధ్యకాలంలో బాగా గుర్తుంచుకోవాలి, లైఫ్ టైం గ్రాఫ్లో ఆగపడద్దు. ఎందుకంటే నంబర్ వచ్చింది, నంబర్ పని చేస్తుంది అనేది నేను చెప్తున్నా. నంబర్ వచ్చింది, నంబర్ పని చేసింది అని చెప్పబోతున్నా ఇక్కడ. ఇప్పుడు 2008, 2009 ఈ మధ్యకాలంలోనే చూడండి, ఈ మధ్యకాలంలో 17 నంబర్ పనిచేసింది. అంటే 17 నంబర్ ఎప్పటి నుంచి ఎక్కడి దాకా పనిచేసింది అని అంటే చూడండి, లైఫ్ టైం గ్రాఫ్లో ఉంది. ఇది ఎప్పటిదాకా పనిచేసింది అని అంటే 2008 నుంచి 2009 మే 20 వరకు. అయితే యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది మిత్రులారా అంటే గూగుల్లో కొడితే మీకు వస్తుంది. మీకు తెలియకపోతే వీడియోలో కూడా ఉంది, ఆల్రెడీ వీడియోలో కూడా రాసిన మళ్ళీ ఇలా రాస్తున్నా చూడండి, మనకు టైం వేస్ట్ చేసుకోకుండా. 26వ తారీఖు మార్చి నెల 2009. అంటే ఈ 2009 మార్చి నెల 26వ తారీఖు వరకు 17 నంబరే ఉన్నది. మనకు కొత్త సంవత్సరం జనవరి 1 రాగానే ఈ నంబర్లు మారుతాయి అనుకుందాం, కానే కాదు. మీ పుట్టినరోజు నుంచే ఈ నంబర్లు మారుతుంటాయి. అందుకోసమే మన జీవితంలో ఉగాది వచ్చినా, మనకు జనవరి వచ్చినా, మన జీవితంలో మార్పు మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి జరుగుతుంది. సో ఇక్కడ మనకిక్కడ చూడండి, 2009 మార్చి 26వ తారీఖు వరకు 17 నంబరే ఉంది. గ్రాఫ్ పైన ఉంది కాబట్టి గ్రాఫ్ ఎంత ఉంది ఇక్కడ, గ్రాఫ్ మనకు సో గ్రాఫ్ వచ్చేసి 8 చూడండి, మళ్ళీ చూస్తుంది 8.5 గ్రాఫ్ అది ఉంది. ఎప్పుడైతే గ్రాఫ్ తగ్గుతున్నప్పుడు, నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి. అంటే ఆల్రెడీ 2009 మే 20 తారీఖు లోపే 17 నెంబర్ వచ్చింది. ఎప్పుడైతే 2009 ఇదిగోండి చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు 2000 మే 20, 2009 నుంచి 2010 వరకు 19 నంబర్ ఉంది. ఇది 19 నంబర్. అంటే గ్రాఫ్లో చెప్పింది చాలా స్పష్టంగా మీ జీవితంలో ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంది అనేది క్లియర్గా చెప్తుంది. మార్చి 26వ తారీఖే ప్రమాదం జరిగింది. ఈ నంబర్ మంచిది కాదు, 8. ఇక్కడ కూడా 8 మంచిది కాదు. సో
అది 2009. సో ఇంత స్పష్టంగా మీకు క్యాలిక్యులేషన్ చెప్పడానికి కారణం ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఈ ప్రపంచంలో 5000 సంవత్సరాల్లో ఏ న్యూమరాలజిస్ట్ దగ్గర లేదు 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 ఇంత స్పష్టంగా మన భవిష్యత్తులో ఏ ప్రమాదాలు జరగబోతున్నాయో ఒక రూట్ మ్యాప్ లాగా, ఒక రోడ్ మ్యాప్ లాగా మనకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పబోతుంది. నేను ప్రాధాయపడేది ఒక్కటే, ఈ వీడియో చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ జూనియర్ ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, తప్పకుండా ఈ వీడియో మీ యొక్క అభిమాన నటుడైన ఎన్టీఆర్ గారికి చేరవేయండి. ఎందుకంటే 2026లో అదే ప్రమాదం జరగబోతుంది. ఆల్రెడీ ఒక 1 ఇయర్ నుంచి ఆయన మీద హెల్త్ ప్రాబ్లమ్స్ అని, బక్కగయ్యాడని ఎన్నో రూమర్స్ వస్తున్నా అవి నేను మాత్రం పక్కన పెడతాను. నేను కూడా 10 కేజీల బరువు తగ్గా, అవన్నీ వేరు. కానీ మనకు ఇక్కడ నేను చెప్పబోయేది హెల్త్ ప్రాబ్లం ద్వారా కావచ్చు, జర్నీ, ఫ్లైటో, ట్రైనో, బస్సో, కారో, దేని ద్వారా ప్రమాదం జరుగుతుందో మనం ఇక్కడ చెప్పలేం. కానీ 2026 అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్న గ్రాఫ్లో ఒక్కసారి మీరు గ్రాఫ్ చూస్తే 2026 అనేది అప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, ఆల్రెడీ 2024 గ్రాఫ్ తగ్గింది, 13 నంబర్ వచ్చింది. మనకు బయటకు తెలవలేదు, కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది 13 నంబర్ వచ్చింది. 2024 41 సంవత్సరాలు. సో గ్రాఫు మీకు తగ్గిపోయింది. చూడండి, గ్రాఫ్ కిందికి వచ్చింది. ఏమైనా డేంజర్ జోన్ కిందికి వస్తే డేంజర్ అన్నాను కదా, కిందికి వచ్చేసింది 2.7. ఇప్పుడు మనం చూసుకుందాము 2026 గురించి మాట్లాడుతున్నాం. 2026 ఇప్పుడు నేను ఒక నెల ముందే చేస్తున్నాను, అంటే నెల కూడా కాదు, ఇప్పుడు మే 20వ తారీఖు అంటే ఒక నెలనే, కరెక్ట్ నెల. ఆ నెల దాదాపు ఇప్పుడు 4వ తారీఖు కదా, ఏప్రిల్ 4వ తారీఖు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 43 సంవత్సరాలు 17 నంబర్ వచ్చింది. ఈ రెండు ప్రమాదమే. సో దాని తర్వాత గ్రాఫ్ ఇంకా ప్రమాదం, గ్రాఫ్ కిందికి వచ్చింది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ జస్ట్ మళ్ళీ ఇదే గ్రాఫ్ని బ్యాక్ వెళ్ళిపోదాము. 2009 సంగతి. ఇక్కడ 3 ఏంటిదంటే గ్రాఫు కిందికే ఉంది. ఈ మొత్తం గ్రాఫు కిందికే ఉంది. నంబర్సు నెగిటివ్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి, మృత్యుంజయుడు అయ్యా అన్నారు కదా 2009లో. ఇక్కడ గ్రాఫ్ పైన ఉంది మిత్రులారా. 2009లో మనకు గ్రాఫు పైనుంది. చూడండి, గ్రాఫ్ పైనుంది ఇక్కడ మిత్రులారా, ఇది గమనించాలి. గ్రాఫ్ పైనుంది, సేవ్ అయిండు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 2009లో మనకు ఇక్కడ 8 నంబర్ వచ్చింది, 8 నంబరు, ఇక్కడ 7 నంబర్ వచ్చింది. ఇక్కడ 2026కి వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇక్కడ 7 నంబర్ వచ్చేసింది. ఆల్రెడీ ఇది 8 నంబర్ వచ్చేసింది. సో చూసుకోండి, ప్రమాదం మాత్రం పొంచి ఉంది. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే, మహామృత్యుంజయ మంత్రమైనా సరే, మరి ఆయన కులదైవం, వాళ్ళ ఇంటి దైవం ఎవరో తెలియదు నాకైతే, వాళ్ళను ఖచ్చితంగా మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడం మంచిది. కానీ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్తున్నాను. ఇక ఇది ఒక్కటే కాదండి, ఈ 2026 అనేది ప్రమాదం, హెల్త్ ప్రాబ్లమో, ఎక్కడ ప్రాబ్లమో అది నేను చెప్పలేను. కార్ ప్రాబ్లమా, ట్రైనా, బస్సా, ఫ్లైటా, ప్రాబ్లం అయితే రాబోతుంది. ఎప్పటి నుంచి? మే 20వ తారీఖు మే 20 తారీఖు తర్వాత, పుట్టినరోజు తర్వాత ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మెయిన్గా ఇది ఒక్కటే కాదండి, ఇంకో పెద్ద ప్రమాదము ఉన్నది. ఇంకో పెద్ద ప్రమాదం ఏముందంటే, ఇక చూడండి, ఇంకో పెద్ద ప్రమాదము ఎప్పుడు ఉందంటే, ఇదిగో చూడండి, 2033 ఇదిగో 0 రావడం జరిగింది, 0 రావడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రమాదము. 2035 కూడా చాలా పెద్ద ప్రమాదాలు ఉన్నాయి.
ఇవి. సో ఇవైతే రాబోయే రోజులలో 2033, 2035 ఈ ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. ఎందుకంటే లైఫ్ టైం గ్రాఫ్ 0 అయింది. ఇది అంటే జూనియర్ ఎన్టీ రామారావు గారి జీవితంలో వాళ్ళ నాన్న రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది, వాళ్ళ బ్రదరు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ ఎంతో బాధలో ఉండుంటారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే వీరు నిండా నూరేళ్ళు ఉండి సినీ పరిశ్రమకి మరియు రాజకీయ చైతన్యానికి ఎంతో అవసరం కాబట్టి ఎన్టీ రామారావు గారిని జూనియర్ ఎన్టీ రామారావు రూపంలో మనం చూసుకుంటున్నాం. సో అందుకోసమే ఈ లైఫ్ టైం గ్రాఫ్ని దయచేసి ఎన్టీఆర్ గారికి ఈ వీడియో పంపించండి. ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటారని నా యొక్క విన్నపం. ఒక విన్నపంగా, ఒక న్యూమరాలజిస్ట్గా, ఒక యోగా గురువుగా కుటుంబం అందరూ హ్యాపీగా ఉండాలని తెలియజేస్తున్నాను. సో 2026 నేను చెప్పేది ఒకటే, 2026, 2033, 2035 ప్రమాద సూచికలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఇదండి లైఫ్ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్పడం జరిగింది. ఇది 50 నుంచి 75 సంవత్సరాలు, ఇదేమో 75 నుంచి 100 సంవత్సరాలు. తర్వాత ఇది 10 years. ఇంకో విషయం ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్లో 2023 నుంచి ఇక్కడ లైఫ్ టైం గ్రాఫ్ చూడండి, 2023 నుంచి ఇలా లైఫ్ టైం గ్రాఫ్ కిందికి వెళ్ళిపోతూ ఉన్నది. సో అందుకోసం ప్రమాదాలు ఆయనకి వెంబడించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి వరకు 2043 వరకు ఇది డౌన్ఫాల్ అయింది. ఈ 10 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2000 చూడండి, 10 సంవత్సరాల వరకు చూడండి ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను. ఈ 2033 నుంచి చూడండి, 2033 నుంచి 2043 వరకు ఈ 10 years మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రమాద సూచికలు చూపిస్తుంది. 2033 నుంచి 2043 వరకు. ఇదండి 10 yearsది 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే 2027లో ఆయన జీవితంలోనే ఒక పెద్ద యూటర్న్ జరగబోతుంది. ఇది రాసి పెట్టుకోవాలి. 2027 ఆయన జీవితంలో ఒక చాలా పెద్ద యూటర్న్ జరగబోతుంది. ఇది చాలా పెద్ద యూటర్ను. సో ఇదండి లైఫ్ టైం గ్రాఫ్. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ మార్చి 20వ తారీఖు 2025లో చేశాను. మీరు ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఆ హరహర మహాదేవ, కపిల మహర్షి, మరి ఋషులు ఎంతోమంది ఆశీర్వాదం వల్ల నేను ఇది తెలుగు ప్రజలకి, అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇచ్చే అవకాశం ఉంది, కానీ తెలుగు ప్రజలకి నేను తెలంగాణ వ్యక్తిగా ఈ డిస్కవరీ చేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. దీని ద్వారా ఏమి లాభమయ్యా అంటే ఏదైనా భవిష్యత్ పురాణమా అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. ఇది భవిష్యత్తులో జరగబోయే మన అభివృద్ధి కార్యక్రమాలు, పాజిటివ్గా మాట్లాడాలి, మన అభివృద్ధి కార్యక్రమాలు, మనకు జరగబోయే నెగిటివ్ కార్యక్రమాలు ముందే మనం తెలుసుకొని తలకాయకు ప్రమాదం జరిగేబోయేది అయితే గోరుతో ప్రమాదం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఈ డిస్కవరీ ద్వారా ప్రమాదాలని మనం ముందే, అంటే తుఫాన్ వస్తుంది, ఇట్లా హెచ్చరికలు ఇట్లా వస్తున్నాయి అనేది మనకు ఆకాశవాణి ద్వారా ఇట్లా మనకి తెలుసుకుంటున్నాం కదా, వాతావరణ శాఖ ద్వారా తెలుసుకుంటున్నాం కదా. అలానే మన జీవితంలో కూడా ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఇలా జరుగుతుందని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా జరుగుతున్నాయి కాబట్టి. నంబర్ నా ఇంట్లో సృష్టించలేదు, మా నాన్న సృష్టించలేదు కదా, విశ్వంలోని నంబర్సే. ఈ నంబర్స్ని మీరు ఫాలో చేస్తున్నారు, నేను ఫాలో చేస్తున్నాను. కానీ మీరు ఫాలో చేస్తున్న దాంట్లో ఏంటంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అనే విషయం తెలియకుండా ఏదో ఉపయోగించుకుంటున్నారు. కానీ నేను ఏం ఉపయోగించుకుంటున్నాను నా జీవితంలో అంటే ఈ నంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఎంత బాగా ఉపయోగపడతాయి, నెగిటివ్ నెంబర్స్ని అవాయిడ్ చేసుకుంటూ లక్కీ నెంబర్స్ని ఉపయోగించుకొని నా జీవితంలో 100 సంవత్సరాలకు సాధే విజయాలు, కనీసం మనం 10 సంవత్సరాలు సాధించే విజయాలు
ఒక సంవత్సరంలో మనం పొందొచ్చు. ఆ నంబర్కి అంత పవర్ ఉంది. సో అందుకోసం నేను నమ్మను, నేను హిందువును, నేను ముస్లింను, నేను క్రిస్టియన్ను, నేను ఈ మతానికి సంబంధించి అసలు నంబర్స్కి మతాలే లేవు. ఎందుకంటే మీ అకౌంట్ నంబరు ఒక నంబరే. మీ అకౌంట్లో పెరిగే 1,00,000, 10,00,000, ₹1,00,00,000 అవి నంబర్లే. అందుకోసం నంబర్కి కులము, మతము, ప్రాంతము, భాష ఇవేవీ లేవు. మనం అలా అలా అనుకుంటున్నాం. తప్పకుండా ఈ లైఫ్ టైం గ్రాఫ్ మీ పాపదైనా మీ బాబుదైనా జరగబోయే సంఘటనలు ఏవైతే మంచి ఎలాగో జరుగుతుంది, కానీ నెగిటివ్ జరిగేటప్పుడు అది తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటారేమో నా తాపత్రయం. నివారణ చేసుకుంటారేమో ఆ యజ్ఞయాగాదులు, పూజలు, పునస్కారాలు. తప్పకుండా ఇంకా మీరు ఏ సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనం చక్కగా చెప్పచ్చు. నేను చెప్పేటివి జరుగుతలేవు అన్నారనుకోండి, ఖచ్చితంగా అది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండదు, కాకపోవచ్చు. అందుకోసం కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయి. నేను మానవ మాత్రమే కదా, మీకు నాకు తేడా ఏముంది? ఏమీ లేదు. మీకు నాకు తేడా ఏమి లేదు. నేను నంబర్ను గట్టిగా నమ్ముతాను. ఒక దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 100% ఫాలో చేస్తున్నాను. మీరు సగం సగం నమ్ముతున్నారు. ఒక్కోసారి పూర్తిగా అసలు ఏం లేదు, నంబర్ లేదు, గింబర్ లేదు, పని చేస్తేనే మనం పైకి వస్తాం అని అనుకుంటున్నారు. నేను పని చేస్తున్నాను, మీరు పని చేస్తున్నారు. నేను పని చేస్తున్నాను, మీరు పని చేస్తున్నారు. ఇదిగో నైట్ ఇది 11 అవుతుంది షూటింగ్. 10:55 ఈ షూటింగ్ జరుగుతుంది. మీరు అనుకుంటారు బావపాన్నంకి ఏముంది, ఇట్లా రిమోట్ కొడితే డబ్బులు వస్తున్నాయి. నేను కూడా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తున్నానుగా. సో తప్పకుండా మీరు మీ జీవితంలో అఖండ విజయాలు సాధించడానికి మీ లైఫ్ టైం గ్రాఫ్ ఖచ్చితంగా మీ జీవితంలో ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు మీరు లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్తారు, ఎప్పుడు మీరు డౌన్ఫాల్ అవుతారు. ఇది ఒక ప్రముఖ పెద్ద ఆస్ట్రాలజీది లైఫ్ టైం గ్రాఫ్. నేను చెప్పాను, వాళ్ళకి చేతిలో పడి ఇచ్చొచ్చా, వాళ్ళ పేరు చెప్పలేను కానీ. సో ఆయనకి ఏం ప్రమాదం జరగబోతుంది ఇచ్చొచ్చా. యూట్యూబ్లో సెలబ్రిటీ చాలా, నేను పేరు చెప్పను ఇంకా. సో అందుకోసమే ఎవరి లైఫ్ టైం ఎంత ఆస్ట్రాలజీ అయినా, న్యూమరాలజిస్ట్ అయినా, మోటివేషన్ ట్రైనర్ అయినా, సీఎంలైనా, పిఎంలైనా, సెలబ్రిటీలైనా, సామాన్యులైనా, వాళ్ళ లైఫ్ టైం గ్రాఫ్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మన జీవితంలో మన జీవిత భవిష్యత్తు తెలుసుకోవచ్చు. సింపుల్ అండి, పెద్దగా ఏం లేదు, సింపుల్ అది తెలుసుకోవచ్చు. దీనికోసం నేను కృషి చేసిన. మీకు రెడీ టు నో మీరు హిందీ అయినా ఇంగ్లీష్ అయినా మీరు వాట్సాప్ ద్వారా పొందొచ్చు ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ.